ప్రపంచ మిస్టరీల్లో ఏలియన్స్ అంశం ప్రథమ స్థానంలో ఉంటుంది. గ్రహాంతర జీవులు ఉన్నాయన్న అంశంపై గ్లోబల్ గా సాగే చర్చలు వాదోపవాదాలకు కొదవలేదు. తాజాగా ఏలియన్స్ ఇష్యూ సెన్సేషన్ అయింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ గ్రహాంతర వాసులపై ఆసక్తికర వ్యాఖ్యలతోనే ఈ అంశానికి మరోసారి ప్రాధాన్యత ఏర్పడింది. ఏలియన్స్ ఉన్నట్లు విశ్వసిస్తున్నానని, తన హయాంలో ఈ సీక్రెట్ బేస్ ఏరియా 51లో సాగుతున్న అంశాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపానని క్లింటన్ తెలిపాడు. ఓ ఛానల్లో జిమ్మీ కిమ్మల్ లైవ్ షోలో పాల్గొన్న క్లింటన్ పదవిలోకి వచ్చిన కొంతకాలానికి న్యూమెక్సికో రాస్వెల్లో గుర్తు తెలియని ఎగిరే వస్తువును కనుగొని 50వ వార్షికోత్సవం వచ్చిందని, అప్పుడే గ్రహాంతర వాసులపై ఇంట్రెస్ట్ ఏర్పడిందని పేర్కొన్నారు. There's also Area 51. You remember there was a great sci-fi movie where there was an alien kept deep under the ground in Area 51? So first I had people go look at the records on Area 51 to make sure there was no alien down there. Everybody who works there has to stop about an hour away and put on special clothing and then drive in and out. And that's because a lot of our stealth technology is made there. We know that now, but there are no aliens there. So then when the Roswell thing came up, I knew we'd get, gazillions of letters. So I had all the Roswell papers reviewed. Everything. గ్రహాంతర జీవంపై ఆసక్తితో సీక్రెట్ బేస్ ఏరియా 51 కార్యకలాపాలను సైతం తెలుసుకున్నట్లు క్లింటన్ వెల్లడించారు. ఈ బేస్ లోనే ఏలియన్స్ పై అమెరికన్స్ పలు పరిశోధనలు చేస్తున్నట్లు చాలా మంది భావిస్తుంటారు. దీంతో క్లింటన్ నుంచి మరింత సమాచారం తెలుసుకునేందుకు జిమ్మీ కిమెల్ ఏలియన్స్ ఉన్నాయా, ఉంటే మాకు చెప్పగలరా అంటూ ఆతృతగా అడిగాడు. ఈ ప్రశ్నలకు అవును అంటూ క్లింటన్ సమాధానం ఇచ్చాడు. If you saw that there were aliens there, would you tell us? Yeah. క్లింటన్ లాంటి ప్రధాన వ్యక్తి ఏలియన్స్ పై వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం మరోసారి ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలోనూ రష్యా ప్రధాని దిమిత్రీ మెద్వదేవ్ ఓ టీవీ షోలో విరామం మధ్యలో పిచ్చాపాటీగా మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.